నమస్తే ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. కందుల దుర్గేష్ అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో గణపతి సెంటర్ జనసేన యూత్ ఆధ్వర్యంలో కంసాలిపాలెం శివాలయంలో ఉచిత అన్న సమారాధన. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి శివ పంచాయతన ఆలయం నందు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ నిడదవోలు ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో విజయం సాధించడంతో పాటు మంత్రిగా విజయకేతనం ఎగురవేస్తున్న సందర్భంగా గణపతి సెంటర్ జనసేన యూత్ భాస్కర్ల రాజా రామ్మోహన్ రాయ్, అచ్యుత పవన్, మేకా సురేంద్ర, మెకానిక్ నాగరాజు, అడ్డాల సాయి లక్ష్మణ్, గొల్లకోటి రాజేష్, నందుల రమేష్ల ఆధ్వర్యంలో ఉచిత అన్న సమారాధన నిర్వహించారు. ఈ రోజు సోమవారం కావడంతో కంసాలిపాలెం చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వందలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించి ఉచిత తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఉచిత అన్న సమారాధనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్, యామన కాశీ, ఆలయ అర్చకులు, కంసాలిపాలెం గ్రామ ప్రజలు పాల్గొన్నారు. యూట్యూబ్ ఛానల్ కత్తరా చెక్కుతాయండి పిల్లవాళ్ళని చెప్తే వయసు వస్తుంది. ఎలా ఈరోజు ఆలయం దగ్గర అన్న సమారాధన జరిపించే దాతలు నిడదవోలు గణపతి సెంటర్ జనసేన యూత్ కుర్రోళ్ళు ఈరోజు ఆలయం దగ్గర అన్న సమారాధన జరుపుతున్నారండి. మరి వారిని వారి కుటుంబ సభ్యుల్ని ఆ పరమేశ్వరుడు కాశీ కాపాడాలని చెప్పేసి మరి కోరి పాటిస్తున్నాం. వచ్చండి చెప్తాను ఆగండి. లేదు గ్రామంలో వెలిసి ఉన్న అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సోమవారం అన్న సమారాధన చేయబడుతుంది. కావున భక్తులందరూ కూడా రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తారు. తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి దర్శనం చేసుకుంటారు. ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది. ఎంతో పేరుగాంచినటువంటి కంసాలిపాలెంలో వేసినటువంటి శివాలయం అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి శివాలయం అంటే చాలా ప్రసిద్ధిగాంచింది. కొంతకాలంగా 2-3 సంవత్సరాల నుంచి చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ కంసాలం ప్రజలందరూ కూడా ఈ నిర్మాణానికి ఎంతో కృషి చేసి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆనాటి నుండి కూడా ఇక్కడ భక్తులు ఏదైతే కోరుకుంటారో ఆ భక్తులని ఈయన శివుడు ఆయన ఎవరైతే భక్తులు కోరుకుంటారో వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తారు. అదే ఆచారంగా అందరూ కూడా ప్రతి సోమవారం కూడా ఇక్కడ కంసాలిపాలెం గ్రామ ప్రజలందరూ కూడా కలిసి అన్న సంతర్పణ ఏ రోజు కూడా ఆకుండా ప్రతి సోమవారం కూడా అన్నదానం చేస్తున్నారు. అలాగే ఈరోజు నిడదవోలు గణపతి సెంటర్లోని మా జన సైనికులు ముఖ్యంగా నాగరాజు,
రాజేష్, అడ్డల్ నాని, రమేష్, సురేంద్ర, పవన్, అచ్యుత్ పవన్, మోహన్ వీళ్ళందరి ఆధ్వర్యంలోని ఎమ్మెల్యే దుర్గేష్ గారు ఎమ్మెల్యేగా నెగ్గితే కనుక ఇక్కడ అన్న సంతర్పణ చేస్తామని చెప్పేసి వాళ్ళు మొక్కుకోవడం జరిగింది. ఈ ఈశ్వరుడు ఆయన కోరిక తీర్చడంతో పాటు ఆయన ఎమ్మెల్యే కాదు మంత్రిని కూడా అయ్యేలా చేశారు ఈ ఈశ్వరుడు. అటువంటిది ఈ ఈశ్వరుడికి మేమందరం కూడా ఇప్పుడు కృతజ్ఞతగా తెలియజేసుకుంటూ ఇప్పుడు కూడా ఈరోజు ఈ సోమవారం నాడు 2018వ తారీఖు జూలై 15వ తారీఖున ఈ యూత్ అండ్ జన సైనికులందరూ కూడా కలిసి ఈరోజు అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఇవన్నీ వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమం చేపట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసిన ఈశ్వరుడికి కూడా మేము అందరూ కూడా మరొకసారి ఆయనకి నమస్కారం తెలియజేసుకుంటూ దుర్గేష్ గారి విజయానికి అందరూ కూడా కృషి చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జన సైనికులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ఈ అన్నసత్రం కార్యక్రమం చేశా ఈ జనసేన అందరికీ కూడా మా తరఫున గ్రామం అందరికీ కూడా ఈ అన్నసత్రం కార్యక్రమం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.